ఏ రోజైతే ఈ సినిమా చేద్దామని నేను నాంది పలికానో ఆ రోజున శ్యాంప్రసాద్ రెడ్డి గారు చిన్న అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. వాళ్ళ రిలేషన్స్కి ఎవరికో చిన్న ప్రాబ్లం అయింది. యాక్చువల్గా ఇప్పుడు రావాల్సింది, ఎనీ టైం రావచ్చు కూడా. అలాగే మా గురువుగారు తర్వాత గురువుగారు కోడిరామకృష్ణ గారు, ఆయన దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. కానీ నేనంటే బాగా ఇష్టం. మా బాబాయ్ గోపాల్ గారు అంటే ఒక ఇంట్లో ఉండేటువంటి అన్నదమ్ములు లేకపోతే చిన్నాన్న పెదనాళ్ళు అలాగా ఆ అటాచ్మెంటు ఆ ఇది ఏర్పడినటువంటి ఇది. ఇక అశోకన్ అయితే రియల్గా తనకి సొంత తమ్ముళ్ళు లేరు, కానీ అంతకంటే ఎక్కువగా నన్ను, ఎందుకంటే తను కిషోర్ని అంత బాగా చూసుకునేవాడు, ఈరోజు మన ముందు లేడు. దానికంటే కూడా నన్ను ఎక్కువగా నేను వేసే స్పీడ్ స్టెప్స్ని కొంచెం కంట్రోల్ చేద్దామన్నటువంటి ఫీల్ అవుతూ ఇది చేసేటటువంటిది. ఇక ఈరోజు నేను ఏది చేసినా దాన్ని కరెక్ట్గా ఉండాలని చూసుకోవటం రామప్రసాద్ అన్నయ్య. ఈ సినిమాని ఇంత ఇదిగా మీ అందరి ముందుకి బాగా తీసుకొని వచ్చేదానికి నాకు అన్ని విధాలా తన పనులన్నీ మానేసుకొని సహకరించినటువంటి రామ సత్యనారాయణ, నా దగ్గర శిష్యుడిగా ఉండాలని ఆయన వచ్చాడు, కానీ ఈ సినిమాకి నా గురువులాగా పనిచేశాడు. ఎందుకంటే ప్రతి క్షణం నన్ను సంటేస్తూ ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అని ఛేదిస్తూ. ఎందుకంటే ఆ ఛేజ్ నిజంగా తను ఊరు వెళ్ళినా కూడా నేను సైలెంట్ అయినా సరే సక్సెస్ కావాల్సింది ప్రొడ్యూసర్ ప్యాషన్. ఆ ప్యాషన్ ఉంటేనే సక్సెస్. ఒక సినిమా చూసినప్పుడు ఇందులో కమర్షియల్ వాల్యూ ఎంత ఉంది, ఎన్ని ఫైట్లు ఉన్నాయి, ఎన్ని చేజులు ఉన్నాయి, ఎన్ని సాంగులు ఉన్నాయని ఆలోచించకుండా ఈ సినిమా జనాన్ని ఆకర్షిస్తుందని జడ్జిమెంట్ ఉందే, అదే గ్రేట్. అంత గొప్ప జడ్జిమెంట్తో ఈ సినిమాని తీసుకొని రిలీజ్ చేసి సక్సెస్ చేసిన కళ్యాణ్ గారిని అభినందించాలి. ఈ సినిమా నేను చూశాను, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇందులో ట్రీట్మెంట్ చాలా గొప్పగా ఉంది. ఇలాంటి కొంచెం భయాన్ని క్రియేట్ చేసే సినిమాకి సెంటిమెంట్ అనేది చాలా అవసరం, హాస్యం అనేది చాలా అవసరం. దేవి, అమ్మోరు, అరుంధతి ఆయనే తీశారు. కరెక్ట్గా చెప్పారు. ఈ సన్మానం, ఈ క్రెడిట్ అంతా కళ్యాణ్ గారిదని. సినిమా గురించి కూడా బాగా చెప్పారు. నిజంగానే కళ్యాణ్ బాబాయ్ది సక్సెస్. ఆడియో ఫంక్షన్ రోజు ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా ఎంత హిట్ అవుద్దో చెప్పారు ఆయన. అలాగే సక్సెస్ అయింది. కళ్యాణ్ బాబాయ్ చాలా మంచి మనిషి, మంచి ప్రొడ్యూసరు, సూపర్ హిట్ సినిమా చేయాలని బాగా తపన పడే మనిషి. ఈ సక్సెస్తో ఆయన ఇంకా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమందికి హెల్ప్ అవుతారు, ఎన్నో సినిమాలు తీస్తారు. పడుతున్నాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం భయపడుతున్నాను. ఎందుకంటే కళ్యాణ్ అనే ఒక వ్యక్తి నాకు పరిచయం అయింది. ఆయన సినిమాలో నేను యాక్ట్ చేసినప్పుడు పరిచయం. చాలా సినిమాలు తీశాడు, పెద్ద గుర్తింపు లేకపోయినా ప్రతి సినిమా కంఫర్టబుల్గా రిలీజ్ చేసుకుంటూ అన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశాడా అని తెలియకుండా ప్రతి దాంట్లో మమేకం అయిపోయి చేసే వ్యక్తి. అండ్ ఇంకో గొప్ప గుణం ఏంటంటే ఎవరి కష్టంలో ఉన్నా ఆదుకునే వ్యక్తి. ఆ లక్షణాలు చాలా ఉన్నాయి. అదే మా ఇద్దరిని దగ్గర చేసిందని అనుకుంటున్నాను నేను. అటువంటి వ్యక్తి బాగుంటే చాలామందికి భరోసాగా ఉంటారు. అటువంటి వ్యక్తి కనుక ఫైనాన్షియల్గా బాగలేకపోతే చాలామందికి, ఆయన పర్సనల్గా నష్టం ఏంటో నాకు తెలియదు, కానీ చాలామందికి నష్టం. ఎప్పుడు ఆయన ఆఫీస్లో చాలామంది అక్కడే భోజనం చేస్తారు. ఏ కష్టం వచ్చినా గబక్కన కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు. ఎక్కడన్నా పరిష్కారాలు జరుగుతాయి, మన ఇండస్ట్రీలో పెద్దలుగా చాలామంది పరిష్కారాలు చేస్తూ ఉంటారు. కళ్యాణ్ కూడా చాలా చేస్తూ ఉంటాడు. చేసినప్పుడల్లా ట్యాక్స్ పడుతూ ఉంటుంది ఆయనకి. మిగతా వాళ్ళు ఏమో ఇంకా అవి చేస్తారు, ఆయనకి సొంత చేసినందుకు పనిష్మెంట్గా మధ్యలో ట్యాక్స్ పడుతుంది. అలా ఎన్నో సినిమాలను బయట వేసాడు. దాంట్లో సినిమాలో చూసి సినిమా బాగుంటుంది ఏమైనా కానీ ఈరోజు నేను సినిమా తీసుకోవాలని పట్టుదలతోటి అలా ఆఫీస్కి వెళ్ళి, సార్ నాకు సినిమా కావాలని అడిగితే సరే తీసుకో, మంచిగా ఆడుతుంది, మీరు కూడా 2 రూపాయలు సంపాదిస్తారని ఆ ధైర్యంతో ఈరోజు ముందుకు ఇచ్చిన. ఈ సినిమా ఫస్ట్ లాంచ్ చేయటానికి వచ్చిన శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ,
గోపాల్ గారు కానీ, కోడి రామకృష్ణ గారు కానీ, అశోక్ కుమార్ గారు కానీ, సినిమా బిగినింగ్ నుంచి అంటే దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి, తెలుగుకు సంబంధించిన కొన్ని అనువాదాలు జరుగుతున్న టైం నుంచి రిలీజ్ అయిపోయి కలెక్షన్స్ ఎలా ఉన్నాయన్న ప్రతి క్షణం కనుక్కున్న వాళ్ళు వీళ్ళ నలుగురు. ప్రతిరోజు ప్రతి గంట మాటిని ఎట్లుంది, ఫస్ట్ షో ఎట్లా ఉంది, సెకండ్ షో ఎట్లుంది, ఫైనల్గా అమ్మాయి మా కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు అని ఆనందపడిన వ్యక్తులు ఫస్ట్ నలుగురు. వీళ్ళ నలుగురిని వాళ్ళు సన్మానించుకోవడం అనేది చాలా సమంజసం. అలాగే కళ్యాణ్ అన్నయ్య ఈ సినిమా కోసం మామూలుగా ఒక తెలుగు సినిమా స్ట్రైట్ సినిమా తీస్తే ఎంత ఖర్చు పెడతారో దానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టాము మేము.